గుడ్ మార్నింగ్ సూర్య, మీ అందరికీ హాయ్. ఇవాళ మన రైడ్ అయితే ఈ ప్రదేశం నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. ఈ నయారా పెట్రోల్ పంపు పాటాన్ అనే ఊరైతే ఆ ప్రదేశం రాణిగారి ప్రదేశం ఒక 7, 8, 9 కిలోమీటర్ల అవతలైతే ఉంది. మనమైతే ఇప్పుడు ఈ నేషనల్ హైవే పైన ఉన్నాం. ఒక 25 కిలోమీటర్లలో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని చూసుకుంటూ ఎటువైపు వెళ్ళాలా నెక్స్ట్ పయనం అనేది ఏమీ అర్థం కాక ఒక 800 కిలోమీటర్లకి సెట్ చేసేసాను రూట్ మ్యాప్. ఈ 800 కిలోమీటర్లలో వచ్చే ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. అంతే, కొన్ని ప్రదేశాలంటూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రదేశం తర్వాత ఈ ప్రదేశం, దీని తర్వాత అది అంటూ అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఈ రాణి ప్రదేశానికి వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం ఎలాంటి ప్రదేశాల మధ్యన మన రూట్ అనేది అనుకున్నాను. కాకంటే అట్లాంటి ఏం ఆలోచనకి రావడం లేదు. అందుకని ఒక 800 కిలోమీటర్లో ఒక రూట్ అయితే వేసేసాను. ఆ రూట్ మధ్యలో వచ్చే ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఆ బ్యూటిఫుల్ ప్రదేశానికి చేరుకుందాము. ఈ పెట్రోల్ పంప్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ బాయ్. ఈ బ్రదరే కాదు, ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు. అందరితో ఒక వీడియో చేస్తాను. ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళైతే నన్ను నిజంగా వాళ్ళ మనిషి మాదిరిగానే చూసుకుంటూ ఉన్నారు నిన్నటి నుంచి. చాలా థ్యాంక్ యూ వీళ్ళందరికీ. ఈ రైడ్లోని మనకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మనకి సహాయంగా చేస్తూ బాగా మాట్లాడుతూ మన రైడ్ని ముందుకు పంపిస్తున్నారు. ఈయనకైతే నిజంగా చాలా థ్యాంక్ యూ. ఇక మనమైతే వెళ్తున్నాం. సిద్ధపూర్ అనే ఒక 18 కిలోమీటర్లు అయితే ఉంది. ఆ ఊరిలోని ఒక ప్రదేశానికి వెళ్తున్నాం. బహుశా వీటి ప్రదేశాలకు దగ్గర అవుతూ ఉన్నట్టున్నాం. అందుకని ఎక్కడ చూసినా కానీ ఈ మధ్య కాలాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి ప్రదేశం అంటే ఏటో తెలుసు కదా, ఏ రాష్ట్రంలో ఇవి ఎక్కువగా ఉంటాయో ఆ రాష్ట్రం వైపుగా మన పయనం కొనసాగుతూ ఉంది. చేరుకుంటాం ఇంకా 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అలా ఆ రాష్ట్రం వైపుగా. రాష్ట్రం ఏదో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం వచ్చేసాము ఈ సిద్ధపూర్ అనే ఊర్లోకి. ఇక్కడైతే ఒక ప్రదేశానికి వెళ్తున్నాం. చూద్దాం, ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చెప్తాను అక్కడ ఏంటి స్పెషాలిటీ, ఏంటి ఆ ప్రదేశం అనేది. మనం వెళ్ళబోయే ప్రదేశం అయితే ఇక్కడ అది అర్థమైతే ఒట్టు. ఒక ప్రదేశానికి వెళ్ళే ప్రదేశం ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ సిద్ధాపూర్లోని ఒక ప్రదేశంలో ఉన్నాము. ఆ ప్రదేశం ఇక్కడైతే నో ఫోటోగ్రఫీ, నో ఎంట్రీ అనే బోర్డు అయితే ఉంది. మనమైతే ఇదిగో అవతల బోర్డుగా ఉంది, ఇక్కడగా ఉన్నాము. మరి ఈ ఎంట్రన్స్లోనే ఉంది నో ఫోటోగ్రఫీ అని. మళ్ళీ దీని ఎంట్రన్స్ ఎటు భాగమో, లోపలికి వెళ్ళొచ్చో లేదో కనుక్కుందాం. ఇది సిద్ధాపూర్లోని పేరు రుద్ర మహాలయం. ఎప్పుడు 11వ శతాబ్దం కాలం నాటిది కట్టడం. ఇది ప్రదేశం అయితే రుద్ర మహాలయం 11వ శతాబ్దం కాలం నాటిది. అక్కడ నో ఫొటోస్, నో ఎంట్రీ అని పెట్టున్నారు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూద్దాము అంటే చెట్లుగా అడ్డుగా ఉన్నాయి. చాలా పురాతనమైన ప్రదేశంగా ఇది. అసలు లోపలికి ఎంట్రీ కూడా లేదు. మరి ఎందుకో ఏంటో తెలియదు. పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది లోపలైతే. చాలా పురాతనమైన కట్టడం. మరి ఎందుకు దీని లోపలికి అనేది అలౌ చేయడం లేదో తెలియడం లేదు నాకైతే. ఎంట్రీ నో ఫోటోగ్రఫీ అని ఉంది. పోలీస్ వారి సెక్యూరిటీ కూడా ఉంది ఇక్కడైతే. అంటే ఇవి మరి పడిపోయే దశలో ఉన్నాయి కాబట్టి అంత సేఫ్ కాదని అలౌ చేయడం లేదు. మన వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్లో భాగంగా మనమైతే ఈ రుద్ర మహాలయం ప్రదేశానికి అయితే వచ్చేసాము. ఎక్కడి నుంచి చూద్దామన్నా కానీ మొత్తం చెట్లుగానే ఆక్రమించేసి ఉన్నాయి ఈ ప్రదేశాన్ని.
ఇక ఈ ప్రదేశం వదిలేసి బయటికి వెళ్ళిపోదాం మనం. ప్రదేశం కాస్త కనిపించే భాగంగా అంటే ఇక్కడి నుంచే ఇది, మరి అది పడిపోయే దశలో ఉంది కాబట్టి లోపలికైతే నో ఎంట్రీగా పెట్టేశారు. ఇంకా దీని గురించి డీటెయిల్స్కి వస్తే చాలానే ఉన్నాయి చెప్పే విషయాలుగా. ఇక్కడి నుంచి ఈ విధంగా పోలీసులు కూడా సెక్యూరిటీగానే ఉన్నారు అదే పనిగా ఇక్కడ. మరి చూసినారంటే వేసి పారేస్తారు, ఎందుకంటే నో ఎంట్రీ నో ఫోటోగ్రఫీ అని రాసి ఉన్నారు. మన బాధ్యతగా మనం తీయకూడదు ఇలా, అయినా తీస్తున్నామంటే ఏదో కాస్త ఇన్ఫర్మేషన్ కోసమో మనం వచ్చినందుకు కోసమో ఇలా మన రైడ్లో ఈ ప్రదేశాన్ని వదిలి ఇక బయలుదేరదాం. ఇక ఇక్కడి నుంచి అయితే బాగా కనిపిస్తుంది కాస్త ఈ రుద్ర మహాలయం ఆలయం. చాలా చాలా పురాతనంగా ఉంది. ఆర్కిటెక్ట్ అయితే అన్ప్రెడిక్టబులే. లోపలికి వెళ్తే లోపల ఇంకా అవతల ఒకటిగా అవతల ఒకటిగా ఆలయాలుగా ఎంట్రీ భాగాలుగా ఉన్నాయి. మొత్తం కంచి వేసేసి ఆపేశారు. ఒక బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంటి నిర్మాణాలు, ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలుకు. నిజంగా అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది చూడడము. అసలు ఏందో ఈ ప్రదేశం అడిగి కనుక్కుందాం. ప్రదేశంలోకి ఎంటర్ అయితే అయ్యాను నేను, బ్యూటిఫుల్గా కనిపించింది. ఇక ఇక్కడ వారిని అడిగితే ఇక్కడ ఒక మూవీ షూటింగే జరిగింది అని చెప్పారు. అదేనండి, RRR మూవీ షూటింగ్లోని సన్నివేశం, ఒక సన్నివేశం. ఇట్లాంటి ప్రదేశం అంటే ఇక్కడ జరగకుండకపోవచ్చు, కానీ ఈ లొకేషన్ని తీసుకువెళ్ళి సెట్టింగ్గా వేసి అక్కడ చేసి ఉండొచ్చు. ఒక ఫుల్ వ్యూగా ఒకటైతే తీద్దాము, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఈ ప్రదేశాలు నిజంగా చాలా అన్ప్రెడిక్టబుల్గానే ఉన్నాయి. ఇక ఇక్కడైతే ప్రదేశాలుగా అన్ప్రెడిక్టబుల్గానే ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లాంటి ఇంటి నిర్మాణాలు ఉంటాయి అని చెప్పి. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఇన్ డీటెయిల్స్గా RRR షూటింగ్ కూడా ఈ ప్రదేశాన్ని బట్టి తీశారు ఒక సన్నివేశం అని. ఇక ఇక్కడైతే ఇంకో ప్రదేశం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ 360 కిటికీలు ఉన్న ఇంటి వైపు అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు. అది కూడా ఇక్కడి నుంచి జస్ట్ కాస్త దూరంలోనే ఉంది ఆ ప్రదేశం కూడా. అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసేసి మన పైన ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఇంటి నిర్మాణాలన్నీ చూస్తా అన్నీ అయ్యే మార్వాడీలు అంటారు కదా, వీళ్ళ ఇల్లులు చాలా పురాతన కాలం ఇల్లులే ఇవన్నీ. కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ రీమోడలింగ్గా చేస్తూ ఉన్నారు, కొన్ని కూలగొట్టేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే నాకు వాస్కోడి గామాలో వాస్కో ఇండ్లు ఉన్నాయి కదా, అవి గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇంకా అంటే వేరే ప్రదేశాల్లో వాస్కోడి గామాలోనే చాలా పురాతనమైన ఇంట్లుగా ఈ ఇండ్లు అయితే అన్ప్రెడిక్టబుల్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండ్లు అయితే. ఊరిలోనే క్లాక్ టవర్ అంటే సెంటర్ ఆఫ్ క్లాక్ టవర్ ఇది. అన్ప్రెడిక్టబుల్గానే ఉంది అసలుకి ఈ ఊరిని ఇంత విధంగా నేనైతే ప్రొడక్షన్ చేయలేదు. అన్ప్రెడిక్టబుల్గానే ఉంది ఈ ఊరు అనేది. ఇక్కడ షాపులైనా పాప్కార్న్స్ అయినా కానీ మొత్తం అన్నీ ఉన్నాయి. ఏంటి రంగురాల్లో ఉంగరాల్లో తెలీదు, మట్టి పాత్రలో మొత్తం అన్నీ చెవు దగ్గర మొత్తం షాపింగ్సే. అవతల బట్టల షాప్స్ అయినా ఇంకా లోపలికి పోతే మార్కెట్ లాంటిదే. అంతా ఎందుకో నన్నే వింతగా చూస్తా ఉన్నట్టుంటారు. నాకు కూడా వింతగానే ఉంది ఈ ప్రదేశాల్లో ఇట్లా ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయాలంటే. క్లాక్ పని చేస్తే టైం అంత అయినట్టు. మన పయనంలో ముందుకు సాగిపోతూ ఈ ప్రదేశాన్నిగా వీడి వెళ్ళిపోదాం. సాధారణంగా కొన్నిగా ఈ చచ్చిపోయింది తింటే వీటిని బతికించే దానికంటూ కొన్ని షాప్స్కి వస్తే వీటిని బతికించలేము, వీటిని ఇంకా సమాధి చేయాల్సిందే అని చెప్పారు. ఇది లేకన్నా కానీ మన ట్రావెల్ జరుగుతుంది, కాబట్టి ఉంటే కాస్త బెటర్గా వెళ్తూ ఉంటుంది. తీసుకొని 1 ఇయర్ అయితే అయిపోయింది. ఎక్కడో వర్షం కారణంగా ఇదైతే కాస్త దీని ప్రాణం అనేది చితికిపోయింది. ఆన్ కావడం లేదు, ఛార్జింగ్ ఎక్కడం లేదు, ఇండికేషన్ చూపించడం లేదు. అందుకని దీనికి రీప్లేస్మెంట్గా ఇంకొకటి తీసుకుందామా అంటూ కొన్ని షాప్స్కి అయితే అడిగాను, చాలా షాప్స్లో అడిగాను రిపేర్గా. ఎక్కడ ఇవి రిపేర్ అయితే కావు అని చెప్పారు. అందుకనే చూస్తున్నాను ఇంకొకటిగా వేరేది ఏమన్నా ఆల్టర్నేట్గా. మనమైతే ఈ సిద్దుపూర్ని వదిలేసాము. ఇక నేషనల్ హైవే ఇది, ఇక్కడికైతే వచ్చేసాము. మన పైన ఇక ఈ గుజరాత్ని అయితే వదిలేసి
ఇంకొక స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. స్టేట్ బార్డర్ అయితే ఇంకొక 70 కిలోమీటర్ల లోపలనే ఉంది. ఆ స్టేట్లోకి ఏ స్టేట్ అంటారా, ఇది ఒక్కొక్కటిగా కనిపిస్తుంటేనే అర్థం అవ్వాలి. ఇలాంటివి ఎక్కువ ఉండే స్టేట్ వైపు మన పైన ఆ బార్డర్ దగ్గరికి వెళ్తూ మాట్లాడతాం ఆ స్టేట్ ఏదనేది. 70 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడేమో టైము 12:30 అవుతూ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అంటే ఏమీ చేయనట్టే. అక్కడైతే ఆ పెట్రోల్ పంప్ అన్న వాళ్ళు లైట్గా నాష్టాగా అయితే ఇచ్చారు, తినేసాను. ఇక లంచ్గా గట్టిగా బ్రేక్ఫాస్ట్గా గట్టిగా ఒకసారి ఎక్కడన్నా తినేసి మన రైడ్ని ఇంకా కంటిన్యూ చేసేద్దాం. కొద్ది కిలోమీటర్ల వరకు ఇంకా వెళ్ళే దారిలో ప్రదేశాలు చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా ప్రదేశాలుగానే చూసాము. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రదేశం అయినా కానీ, త్రిబులార్లోని ఒక ప్రదేశం అయినా కానీ, ఇలా చాలా ప్రదేశాలే చూసాం. ఇక వెళ్ళే దారిలో కూడా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ మన పయనాన్ని ముందుకు కొనసాగించేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గుజరాత్.